శుభవేడుకల్లో క్రతువుల్లో తిరుగు బహుమతులివ్వటం ఆనవాయితీ అయింది. అతిథులు వెనుదిరిగి వెళ్లే సమయంలో రిటర్న్ గిఫ్టుల అందజేత ఇప్పుడు మర్యాదల్లో ఓ భాగమైంది. ఇలాంటి జ్ఞాపికలు, తిరుగు బహుమతులు ఒకే చోటి నుంచి లభ్యమయ్యే వేదికను ఏర్పాటు చేశారు జార్ఖండ్ మహిళ ఆభా గుప్తా. బొకారాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె యాంట్ అండ్ మస్కట్ పేరుతో తెచ్చిన ఆన్లైన్ వ్యాపార వేదిక క్రమంగా ఆదరణ పొందుతోంది. మన దేశం హస్తకళా నిలయం. విభిన్న పరిశ్రమలతో సుసంపన్నమైన చరిత్ర మనది. కానీ ఇవేవీ ప్రపంచానికి తెలియవు. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ పేరుతో అందిస్తున్న ప్రోత్సాహం కొత్త ఆలోచనలకు, ఆవిష్కారాలకు దారి చూపింది. ఈ క్రమంలో పుట్టిందే ఆభా గుప్తా నెలకొల్పిన యాంట్ మస్కట్ బిజినెస్ టు బిజినెస్ సంస్థ. ఆభా ముందుగా పనిచేసిన ఆసుపత్రిలో ఉద్యోగులకు యాజమాన్యమిచ్చే బహుమతుల కోసం సాగించిన అన్వేషణ యాంట్ మస్కట్ ఏర్పాటుకు దారితీసింది. భర్త ప్రవీణ్ తరచూ సాగించిన సంభాషణలు దిశానిర్దేశం చేశాయి. బొకారో స్టీల్ సిటీ మై బర్త్ ప్లేస్. నేను జార్ఖండ్ రాష్ట్రం బొకారో స్టీల్ సిటీలో జన్మించాను. నాకు గొప్ప ప్రేరణ నా నాన్నగారు. ఆయన ఎప్పుడూ ఆంక్షలు లేకుండా పెంచి అండగా నిలిచారు. కెరీర్లో నేనే మార్గం ఎంచుకున్నా ఆయనకేమీ సందేహం లేదు. యాంట్ మాస్కట్ ను ఆరంభించే ముందు నచ్చిన ఉద్యోగమే చేశాను. కాని మనసులో ఏదో వెలితి. ఉద్యోగం మానేస్తానని కొత్త కెరీర్ పై మనసులో మాటే చెప్పాను. మా వారిని, నాన్నను ఒప్పించాను. అమ్మ, నాన్న, అన్నయ్య వీరంతా ఇచ్చిన మద్దతు నాకెంతో విలువైంది. నాన్న విశ్వనాథ్ ప్రసాద్ ఉక్కు కర్మాగార ఉద్యోగి, అమ్మ సుమిత్రాదేవి గృహిణి. ఆభా చిన్మయ స్కూల్లో చదివారు. తరగతిలో అన్నింటా ముందుండేవారు. తొలుత వృక్షశాస్త్రం వైపు మొగ్గిన తర్వాత డెంటల్ సైన్స్ ఎంట్రన్స్ లో ఎంపికయ్యారు. తర్వాత ఓ గురువు సూచనతో ఎంబీఏ చేశారు ఆభా. ఈ నిర్ణయమే వ్యాపారవేత్తగా ఆభా భవితకు బాట వేసింది. 2018లో 3 ఉద్యోగులతో మా సంస్థను ఆరంభించాం. క్రమంగా ఖాతాదారులు వచ్చేలా చేశాం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాం. విస్తరిస్తూ ప్రాధాన్యాలపై దృష్టి కేంద్రీకరించాం. అండగా నిలిచే చక్కని బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా మొదటి కార్యాలయం బెంగళూరు శివార్లలో ఉంది. ఆభా గుప్తా బెంగళూరు ఇండియన్ బిజినెస్ స్కూల్లో హెచ్ఆర్ విభాగంలో ఎంబీఏ చేశారు. ఓ ఆసుపత్రిలో మేనేజ్మెంట్ ట్రైనీగా ఉన్నారు. అంతకుముందు ఆమె Cloud9 హెల్త్ కేర్లో పనిచేసిన అనుభవం, ఎదుర్కొన్న సవాళ్లు, నేర్చిన నైపుణ్యాలు అక్కరకొచ్చాయి. మేక్ ఇన్ ఇండియా ఆర్ మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ మ్యాసివ్ సక్సెస్ఫుల్. ప్రధాని మోదీ పిలుపు మేర మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టు ఎంతో విజయవంతమైంది. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తీసుకొస్తున్న మన దేశ తయారీదారుల మధ్య ఎంతో అంతరం మాకు కనపడింది. మన ఉత్పత్తులను ప్రదర్శనకు విశ్వస్థాయి వేదికే లేని అంశాన్ని మేము గుర్తించాం. ప్రతి వ్యవస్థాపకుడు ఉత్పత్తిదారే అంతర్జాతీయ విక్రయాల లక్ష్యంగా ఉత్పత్తి చేపడితే వారికి ఇబ్బందులు లేకుండా మేము చూస్తాం. బహుళజాతి సంస్థలు, చిన్న కంపెనీలను దగ్గరగా తేవలసిన అవసరాన్ని గుర్తించాం. అదే మా అభిమతం. క్లోజర్ టు ద మల్టీనేషనల్ companies or a small companies for their day-to-day buying activities. చేసే పని మీద ఇష్టం లేకపోతే ఎంతటి ఉద్యోగమైనా సంతృప్తినివ్వదు. అందుకే 2016లో ఆభా కుటుంబ సభ్యులను ఒప్పించి ఉన్న కొలువు వదిలేశారు. 10 లక్షల మూలధనంతో యాంట్ మస్కట్ పేరిట కార్పొరేట్ గిఫ్టింగ్ సంస్థను ప్రారంభించారు. కలిసి పనిచేయటం, కష్టించి పనిచేయటం, సంపద సృష్టికి పనిచేయటానికి ఒక ప్రతీకగా చీమ బొమ్మను కంపెనీ లోగోగా స్వీకరించారు. 2018 నాటికి ప్రవీణ్ పూర్తి స్థాయిలో పనిచేసే ఉద్దేశంతో యాంట్ మస్కట్లో చేరారు. ప్రవీణ్ ఆన్ బోర్డ్ వెండర్స్ ను, మార్కెటింగ్, ఫైనాన్స్ అంశాలు చూస్తున్నారు. ఆభా గుప్తా మానవ వనరులు, వ్యాపార నిర్వహణ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. Ant mascot, the logo itself is ant. So ant never work alone. యాంట్ మాస్కట్ లోగో ఒక చీమ. వాటిలానే మా జట్టు సమిష్టి కృషిని ప్రదర్శిస్తుంది. మా బృందం పని అహోరాత్రులు అవిశ్రాంతంగా సాగుతుంది. చీమలెప్పుడు ఒంటరిగా పనిచేయవు. సుదూర లక్ష్యాన్ని, సుందర లక్ష్యాన్ని చేరేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తాయి. పర్యవేక్షణతో నిమిత్తం లేదు. సమయపాలన అవసరం లేదు. ఎందుకంటే అవసరమైతే పని వచ్చిన వేళ మా వాళ్ళు 24/7 పనిచేస్తారని నేను సగర్వంగా చెబుతాను. They all work for their work and they are accountable for their work.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ తరహాలో కాకుండా యాంట్ మస్కట్ ప్రధానంగా బిజినెస్ టు బిజినెస్ B2B నమూనాపై దృష్టి పెట్టింది. వ్యాపార సంస్థలకు కార్యాలయ సామగ్రి, వంట చేసే వస్తువులు, కోరుకున్న కార్పొరేట్ బహుమతుల అందజేతకు ప్రాధాన్యమిచ్చింది. During COVID, we were clueless when this will get over, and many a times కోవిడ్ విరుచుకుపడ్డ వేళ అది ఎప్పుడు వదిలిపోతుందో తెలియని ఓ అనిశ్చిత పరిస్థితి ఉండేది. బృంద సభ్యులకు నాకు పాజిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కష్టకాలాన్ని మేము సమాచార సేకరణకు, విస్తృత పరిశోధన, అభివృద్ధికి వెచ్చించాం. ఈ విరామ సమయం వ్యూహాలు మార్చుకునేందుకు వీలు కల్పించింది. సంక్షోభాన్ని దాటేయడానికి అక్కడికొచ్చింది. entire concept, and this is how we have overcome. 2023 వరకు యాంట్ మస్కట్ 350కి పైగా మన దేశ తయారీదారులను చేర్చుకుంది. 20,000 ఉత్పత్తులను అందిస్తోంది. కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన చీమలు స్ఫూర్తిగా తన వ్యాపార సంస్థకు యాంట్ మస్కట్ అని పేరు పెట్టారు. దేశీయ తయారీదారులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానిస్తూ బలమైన వ్యాపార వ్యవస్థ నిర్మాణానికి ఈ మస్కట్ సంస్థ తన వంతు కృషి చేస్తోంది. Chenapatna is a city which manufactures beautiful toys. కర్ణాటకలో అందమైన బొమ్మల తయారీ కేంద్రం చన్నపట్న. సంప్రదాయ చెక్క బొమ్మలకు రూపమిచ్చేందుకు లక్క బొమ్మల తయారీదారుల టెక్నిక్నే వాడతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ జిల్లా ఖుర్జా గ్రామం అత్యంత మేలిమి రకం సిరామిక్ ఉత్పత్తుల కేంద్రం. ఇవి మనలో ఎందరికి తెలుసు? ఎందుకంటే ఉత్పత్తిదారులెవరూ వాటిని ఓ వేదిక మీదికి తేవడం లేదు. మరి వాటి నాణ్యత, ప్రత్యేకత తెలిసేదేలా? దేశ మార్కెట్లో ఉన్న ఈ అంతరమే మా యాంట్ మస్కట్ పుట్టుకకు ప్రేరణ ఇచ్చింది. Place for all these small suppliers, manufacturers to India and to globe.